ఆటో డ్రైవర్లను తీసుకొచ్చి ఉద్యమం అని చెప్తున్నారు. ఉద్యమం కాదు, వాళ్ళని అడ్డం పెట్టి మీ అధికార దాహాన్ని తీర్చుకోవడం కోసం మీరు వేసేటువంటి ఎత్తుగడ. కాబట్టి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ 420 పార్టీ 10 సంవత్సరాలు ఇది అది అని తేడా లేకుండా అందిన కాడికంతా దోచుకొని ఆ దోచుకున్నదంతా బయటకు వస్తుంటే ఇవాళ దాన్ని తట్టుకోలేక ఇలాంటి దుష్ప్రచారాలకు ఒడిగడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట కట్టుబడి ఉండే పార్టీ అని స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఇవాళ వాళ్ళు పెట్టినటువంటి బడ్జెట్ చూస్తే బడ్జెట్ బారెడు, ఖర్చు శారెడు. మరి వచ్చినటువంటి నిధులను కూడా తమ ఇష్టానుసారంగా తమకు నచ్చిన పథకాల పేరుతోటి కమిషన్లు వచ్చేటువంటి వాటి కోసం లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఇవాళ మేము శ్వేతపత్రం రిలీజ్ చేస్తే వాళ్ళట శ్వేతపత్రం అట. ఏర కష్టపడ్డారు, ఎవరి త్యాగాల మీద వచ్చింది ఇది? తెలంగాణ బిడ్డల త్యాగాల మీద వస్తే, ఉద్యమాల మీద వస్తే ఉద్యమకారులను అణిచివేసిన చరిత్ర. ఉద్యమం చేసుకోకుండా ఒక ధర్నా చౌక్ లేకుండా చేసిన 420 మీరు, మేం కాదు. ఇక్కడ కాంగ్రెస్ పాలనలో ప్రజాస్వామ్యము కనబడుతుంది కాబట్టి ప్రజలందరూ స్వేచ్ఛగా ఉన్నారు. అనేక రకాల దుష్ప్రచారాలు చేసి తమ యొక్క వ్యక్తిగత స్వార్థం కోసం కాంగ్రెస్ పార్టీ మీద దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. ఇది మంచిది కాదు. ఇలాంటి దుర్మార్గపు విధానాలను ప్రజలు సహించరు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ప్రజలారా ఆలోచించండి. ఇవాళ బంగారు తెలంగాణ అంటే నిజంగానే అందరికి భ్రమ కల్పించారు తప్ప